హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే, నేను రేపు ఏకాదశి కదా, ఈరోజు ఏకాదశి ముందు రోజు ఎలా చేయాలి ఏంటన్నది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో కోసం. ఇప్పుడు పొద్దుటే లేచి ఏకాదశి ముందు రోజు దశమి వస్తుంది. ఆ దశమి పొద్దుటే లేచి మనం ఇంటి పనులన్నీ ముగించుకుని 6 దాటకముందే దేవుడి దగ్గర వెలిగించుకోవాలి. అలా చేస్తే మనం ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగారం ఉండి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే రెట్టింపు ఫలితం వస్తుంది ఈ దశమి రోజు చేయడం వల్ల. మనం ఏకాదశి అంటే ఏకాదశి ఒకటే కాదు, ముందు రోజు దశమి చేయాలి, ఏకాదశి చేయాలి, మళ్ళీ తర్వాత రోజు ద్వాదశి చేయాలి. ద్వాదశి రోజు ఆకు తీసే వరకు, ఆకు తీసి భోజనం చేసే వరకు మనకి ఆ ఫలితం ఉంటుంది. ఏకాదశి అంటే ఈ 3 రోజులు కంప్లీట్గా మనం చేయగలిగితే మనకి ఏకాదశి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు నేను దశమి రోజు ఆకు తీయటం ఎలాగో చూపిస్తాను మీకు. మనమైతే ఈ 3 రోజులు ఆకులోనే తప్ప అరిటాకులో భోజనం చేయాలి. మిగతా మనం కొన్న ప్లేట్స్లో కానీ లేకపోతే స్టీల్ ప్లేట్లో కానీ ఇవి ఏమీ భోజనం చేయకూడదు. అయితే ఇలా మనకంటూ ప్రత్యేకంగా మొత్తం అందరికీ వండినట్టు కాకుండా మనకంటూ స్టవ్ మొత్తం కడిగేసుకుని వంట చేసుకుని అయితే నేనైతే ఈరోజైతే 3 అయిపోయింది. 3 అయిపోయినా సరే పప్పు వండి అదే ఇందులో ఉల్లిపాయ వేసుకోకూడదు, కొన్ని చిప్స్ వేపి పచ్చడి చేసి అన్నం వండేసి ఇప్పుడు నేను ఆకు తీయడానికి అయితే రెడీ అయిపోయాను. నేను ఆకు తీయడం మీకు చూపించచ్చు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంత నిష్టగా చేస్తే ఏకాదశి ఫలితం ఎలా ఉంటుందంటే, మనం ఆ భగవంతుడిని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది. మనకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి చేయడం వల్ల. మన ఇంటికి అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అది నా నమ్మకం. నేను ఎప్పటి నుంచో మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే నేను ఏకాదశి మానలేదు. ఏకాదశి కంపల్సరీ చేస్తాను. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చేస్తాం. ఇప్పుడు ఈ నెలగంట పెట్టాక వచ్చే ముక్కోటి ఏకాదశి బాగా స్పెషల్. అయితే ఈ ఏకాదశి మేము ఇంత ముఖ్యంగా ఎంత స్పెషల్గా అయితే చేస్తాము. ఇప్పుడైతే ఇలా నా భోజనం ఫినిష్ చేస్తున్నాను. ఫినిష్ చేసి ఇంకా సాయంత్రం భోజనం చేయకూడదు. మనకు కుదిరితే 2 ఇడ్లీ తినేసి ఉండాలి, లేదంటే టీయో పాలు తాగేసి ఇక ఉండిపోవాలి. అప్పుడు రేపు ఏకాదశి అయితే రేపు కంప్లీట్గా ఉపవాసం. సాయంత్రం 4ంటికి అయితే రేపు ఏకాదశి రోజు ప్రసాదం చేసుకుని తినేసి అప్పుడు రాత్రి జాగారం చేయాలి. ఇలా చేస్తే మనం అయితే అనుకుంటాం డబ్బులు మనం ఇంట్లో నిలవట్లేదు అనుకుంటాం కదా. ఇలా మనం చేసినట్టయితే మన ఇంట్లో డబ్బులు నిలవటమే కాదు, మనకున్న అప్పుల బాధలు మొత్తం తీరిపోతాయి, మనకున్న సమస్యలు మొత్తం పటాపంచలు అయిపోతాయి. మనం ఇలా చేయడం వల్ల ఈ ఒక్క పూజకే మనం చేస్తే ఇలా అయిపోతుందా అనుకుంటాం. కాకపోతే చేసి చూస్తేనే మనకి ఆ ఫలితం ఏంటో తెలుస్తుంది. అది స్వయంగా నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో పరంగా మీకు చెప్తారని అయితే నేను డిసైడ్ అయ్యాను. ఓకే అండి, నేను ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత ఈ ఏకాదశి చేయడం అయితే నేను ఏకాదశి చేయడం ఎప్పటి నుంచి అయితే బట్టానో అప్పటి నుంచి నాకు కష్టాలన్నీ తొలగిపోయి మేము అనుకున్నది నెరవేరడం పట్టింది ఏకాదశి చేయడం వల్ల. అది మేము పర్సనల్గా అనుభవించాం. మా ఇంట్లో బాధలన్నీ తీరిపోయి ఇదొకటి ఏకాదశి చేయడమే కాదు, డైలీ మనం ఇంట్లో ఒత్తి వేయడం వల్ల కూడా మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి ఆ భగవంతుడి ఆశీర్వాదం అయితే లభిస్తుంది. మన ఇంట సుఖ సంతోషాలతో అయితే ఉంటాము మనం డైలీ ఇంట్లో ఒత్తి వేయడం వల్ల. ఓకే అండి, ఇది ఇలా మీరు చేసి ప్రయత్నించి చూడండి. మీలో ఎవరైనా ఇలా చేసినట్టు ఈ ఫలితం పొందినట్టు అయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితేని. ఓకే అండి, ఇప్పుడు నేనైతే మా పెళ్ళి అయ్యేటప్పటికి, మా మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను చాలా బాధలు పడుతుంటే నాకు అప్పటికైతే పూజ చేయడం వచ్చేది కాదు. మా అత్తగారు అయితే ఈ పూజ చేయడం ఎలాగో నేర్పించి ఇవి ఏ రోజుకి ఏది ఫలితం ఎలా ఇస్తుంది అన్నది వివరంగా చెప్పి మా అత్తయ్య గారు అయితే పూజ చేయించేవారు. ఇలా చేయటం వల్ల మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్. మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్